ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్య నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాతృ నమ. మనిషి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి సమయం కూడా ఖచ్చితంగా సెకన్లతో పాటు గుర్తించి ఎంబడే పంతుల వద్దకు పరిగెత్తి జాతకం ఎలా ఉంది, నక్షత్రం మంచిదా కాదా, గ్రహాల పొజిషన్ ఎలా ఉంది అని ఖచ్చితంగా అందరూ కూడా మనం పురోహితుని వద్దకు తెలుసుకుంటాం. సో ఈ నవగ్రహాలు మనిషి జీవితంలో చాలా సంబంధాన్ని పెనవేసుకు ఉన్నాయి. అటువంటి గ్రహాలు శాంతకు మనం ఖచ్చితంగా జపాలు చేపిస్తాము, మరియు పంతులకి దానాలు ఇస్తాము. అంతేకాకుండా అటువంటి పనులు చేయలేని వాళ్ళు ఈ నవగ్రహ సూత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదివినట్లయితే గ్రహాలన్నీ శాంతిస్తాయి, అనేక రకాల రుగ్మతలు నాశనమవుతాయి, మనసులో ఉండే కోరిక బలపడుతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యేచ్చ రాహవే కేతవే నమః. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాదురిం తమోరిం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యభగవాను ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం. రోజు కూడా ఈ స్తోత్రం చదవండి. దదిశంకా తుషారావం క్షీరారన్నవ సముద్భవం నమాం శిథిలం సోమం సింహోర్మకుటాభూషం. చంద్రుడు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదవండి. కుజుడు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామి. కుజదోషం ఉన్నట్లయితే వివాహం ఆలస్యం కావడం, త్వరగా సంతానం లేకపోవడం, గర్భం నిలవకపోవడం జరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ స్తోత్రాన్ని పఠించడంతో పాటు శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిరోజు కూడా ప్రార్థించండి. మంగళవారం ఫలాభిషేకం చేయించండి. ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామిహం. బుధుడు సక్రమంగా ఉన్నట్లయితే మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఖచ్చితంగా బుధుని ప్రార్థించండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. గురుడు 1,00,000 దోషాలను కంట్రోల్ చేసే శక్తి ఆ గురుడుకుంది. జాతకంలో గురుబలం బాగా పొందాలంటే ఈ శ్లోకాన్ని 108 సార్లు జపించండి. అంతేకాకుండా దక్షిణామూర్తిని కానీ మరియు దత్తాత్రేయ స్వామిని కానీ, ఆ రాఘవేంద్ర స్వామిని కానీ, ఆ సద్గురు సాయినాథుని కానీ శరణు కోరండి. గురువారం ఉపవాసం ఉండండి. గుడిలో శనగల వితరణ చేయండి. హిమకుందమున ఆలాపం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామిహం. శుక్రుడైపోయినాడు. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ శ్లోకాన్ని శనీశ్వరుడు కొరకు 108 సార్లు చదవండి. అంతేకాకుండా శనివారం రోజు ఖచ్చితంగా నువ్వుల నూనె శనీశ్వరుడికి ముందు పెట్టి ఆ నువ్వుల నూనెతో ఆ శనీశ్వరుడికి అభిషేకం చేయించండి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామిహం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామిహం. రాహు కూడా చాలా మనుషుల్ని అనేక రకాలుగా పీడిస్తున్నప్పుడు ఈ శ్లోకం కూడా ప్రతిరోజు చదవండి. అంతేకాకుండా దుర్గాదేవిని బాగా స్మరించండి. ఆ దుర్గామాత ఎటువంటి దోషాలైనా కూడా పరిహారం చేస్తుంది. కాబట్టి దుర్గాదేవి పూజ ఖచ్చితంగా రాహుకాలంలో చేసినట్లయితే రాహుదోషం పూర్తిగా నివారించబడుతుంది. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామిహం. కేతు ఈ శ్లోకాన్ని కూడా మనకు 108 సార్లు జపించండి. మీ వీలును బట్టి అనేక రకాల దోషాలు పరిహారం అవుతాయి. అమ్మని కూడా అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. అమ్మని కూడా పూజించండి, దుర్గాదేవిని. సో ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు కూడా మనం జపించినట్లయితే మనసులో ఉండే కోరిక బలపడుతుంది, గ్రహాలు శాంతిస్తాయి, అనేక రకాల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్